హాయ్, మ్యాంగ్లూర్ కోచింగ్ గురించి డిస్కస్ చేయాలంటే మేజర్గా 5 థింగ్స్ ఉంటాయి. యాక్చువల్గా నేను 14 మంత్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్స్టిట్యూట్ నుంచి నాకు ఏవైతే డౌట్స్ ఉండేవో అవే ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి జాయినింగ్ ఫార్మాలిటీస్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్రాసెస్లో ఉండే టైప్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి శాలరీ అండ్ ఇన్సెంటివ్, ఫోర్త్ వన్ వచ్చేసి నెక్స్ట్ 1 year తర్వాత ఇక్కడ పొజిషన్ ఎలా ఉంటుంది అనేది, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి లివింగ్ కాస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ గురించి అయితే డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తే సరిపోతుంది. ఒకవేళ మీరు చెప్పకపోయినా వాళ్ళు తీసుకుంటారు, అది జస్ట్ ఫార్మాలిటీ అంతే. జాయినింగ్ ఫార్మాలిటీస్ అంటూ ఏమీ ఉండవు, జస్ట్ మీకు రెజ్యూమ్ అండ్ ఆధార్ కార్డు ఉంటే ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత 5 డాక్యుమెంట్స్ మీరైతే ఫొటోస్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ బుక్ ఫ్రంట్ పేజ్, అండ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్. ఇంటర్ అయితే ఇంటర్, డిప్లొమా అయితే డిప్లొమా, ఐటీ అయితే ఐటీ, మార్క్ లిస్ట్, ఫ్రంట్ పేజ్, ఫొటోస్ ఉంటే సరిపోతే ఒరిజినల్. ప్రాసెస్లో టైప్స్ గురించి డిస్కస్ చేయాలంటే జస్ట్ 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి సేల్స్, సెకండ్ వన్ సర్వీస్, అండ్ థర్డ్ వన్ నాన్ వాయిస్. ఫస్ట్ వన్ సేల్స్ అంటే మీకు శాలరీ అయితే దేనిలో అయినా కామన్గా 16,000 ఉంటుంది. డిడక్షన్ బోను ఒక 15,180 రూపీస్ అయితే క్రెడిట్ అవుతుంది ఎవ్రీ మంత్ 10th. అండ్ ఇన్సెంటివ్ 25th పడుతుంది. లైక్ ప్రాసెస్ని బట్టి ఒక 5,000 నుంచి 80,000 వరకు మీకు ప్రాసెస్ అండ్ మీ పెర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది. సో సర్వీస్ అంటే జస్ట్ మీకు 8 hours కంప్లీట్ చేస్తే సరిపోతుంది, 15,000 శాలరీ ఉంటుంది. అండ్ నాన్ వాయిస్ కూడా 15,000 ఉంటుంది. సో సర్వీస్కి అండ్ నాన్ వాయిస్కి ప్రెజర్ అయితే ఉండదు. అండ్ పోర్టల్ అని వేరే ప్రాసెస్ ఉంటుంది, తెలుగు వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇస్తారు. 1 year తర్వాత ఏదైనా పొజిషన్ ఎక్స్పెక్ట్ చేస్తే తెలుగు, ఇంగ్లీష్ కాకుండా వేరే లాంగ్వేజ్ నేర్చుకుంటే టీమ్ లీడర్ అయ్యే ఆపర్చునిటీ, లేదా కాల్స్ ఆడిట్ చేసే వాళ్ళు ఉంటారు, ఆర్ న్యూ బ్యాచెస్కి ట్రైనింగ్ ఇచ్చే పొజిషన్ ఉంటుంది. వీటన్నిటికీ అయితే కామన్గా 18,000 శాలరీ అయితే ఉంటుంది. సో 2,000, 3,000 ఇంక్రీజ్ చేస్తారు. లాస్ట్ వన్ వచ్చేసి లివింగ్ గురించి అయితే మ్యాంగ్లూర్ వెదర్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ రూమ్కి అండ్ ఫుడ్కి కలిపి హాస్టల్ లైక్ పీజీ అంటారు కదా, పేయింగ్ గెస్ట్, ఒక 4,500 నుంచి 6,000 వరకు ఉంటుంది. మీకు ఒకవేళ పీజీలో ఫుడ్ నచ్చకపోతే రూమ్స్లో కానీ లాడ్జ్లో కానీ ఉండొచ్చు. దానికైతే మేము ఉండే మహారాజా లాడ్జ్లో ఒక 3 మెంబర్స్కి 11,000 ఉంటుంది, 4 మెంబర్స్ అయితే 13,000 ఉంటుంది. గర్ల్స్ కూడా ఉండొచ్చు, నో ఇష్యూ. సో మేమైతే బాయ్స్ ఉన్నాం 3 మెంబర్స్.